ఒక యూట్యూబ్ క్రియేటర్గా ఎంత కష్టపడి కంటెంట్ చేస్తారో కదా, కానీ ఓ రోజు ఉదయాన్నే లేచి చూస్తే ఆ కష్టమంతా డాష్బోర్డ్లో పెద్ద సున్నాగా కనిపిస్తే ఎలా ఉంటుంది? ఈ మధ్య చాలామంది క్రియేటర్లు ఇదే సమస్యతో తెగ టెన్షన్ పడుతున్నారు. అసలు దీని కథేంటో ఈరోజు చూసేద్దాం. అవును, ఇదే అందర్నీ భయపెడుతున్న ప్రశ్న. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయగానే రోజు కనిపించే ఆదాయం స్థానంలో ఒక పెద్ద సున్నా. అది చూడగానే ఎవరికైనా గుండె జారినట్టవుతుంది కదా. అయ్యో, మన సంపాదనంతా పోయిందేమో అని భయపడటం చాలా సహజం. చాలామంది క్రియేటర్లకు కనిపిస్తున్న ఆ షాకింగ్ నంబరిదే, సున్నా. కరెక్ట్గా చెప్పాలంటే జాన్వరి 7వ తేదీ నుంచే చాలామందికి డాష్బోర్డ్లో ఈ ప్రాబ్లం మొదలైంది. నిన్నటి దాకా బాగానే ఉన్న నంబర్లు ఉన్నట్టుండి ఇలా జీరోకి పడిపోవటంతో అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. సరే, అసలు సమస్య ఏంటే? అదే ఈ జీరో రెవెన్యూ. ఇది కేవలం ఒకరిద్దరికొచ్చిన సమస్య కాదనమాట. అసలు ఆదాయం ఎందుకు సున్నాగా చూపిస్తోంది? దీని వెనుకున్న కారణమేంటో ఒక్కసారి వివరంగా చూద్దాం. అసలు క్రియేటర్లకి ఎలా అనిపించిందంటే, నిన్నటి వరకు అంతా ఓకే, రెవెన్యూ నంబర్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కానీ పొద్దున్నే లేచి చూసేసరికి అంతే, గ్రాఫ్ ఒక్కసారిగా కిందకి పడిపోయింది. అక్కడ చూస్తే సున్నా. ఇంకేముంది? ఎవరికైనా టెన్షన్ రాదా? అయితే అందరూ కాస్త ఊపిరి పీల్చుకోండి. ఎందుకంటే ఇది అంత పెద్ద సమస్యేమీ కాదు. ఇది కేవలం ఒక చిన్న టెక్నికల్ గ్లిచ్ అన్నమాట. సో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఒక క్రియేటర్ చెప్పినట్టు ఇది నాకొక్కడికే అవ్వలేదు, చాలామందికి ఇలానే అయ్యింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇది మన ఒక్కరి సమస్య కాదు, చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమని. ఆ ఒక్క విషయంలో కాస్త రిలీఫ్గా అనిపిస్తోంది కదా. అసలు ఈ గ్లిచ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది యూట్యూబ్ సైడ్ నుంచి వచ్చిన ఒక చిన్న టెంపరరీ టెక్నికల్ ప్రాబ్లం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇది కేవలం మనకి డాష్బోర్డ్లో కనిపించే నంబర్ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. మన అసలు సంపాదన డేటా మాత్రం సేఫ్గా ఉంటుంది. అందుకే దీని గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిన పనిలేదు. సాధారణంగా యూట్యూబ్ టీం ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ని వెంటనే కనిపెట్టి చాలా త్వరగా ఫిక్స్ చేసేస్తుంది. సరే, వాళ్ళు దాన్ని ఫిక్స్ చేసేదాకా మనమేం టెన్షన్ పడుతూ కూర్చోవాలా? అక్కర్లేదు. మన డబ్బులు సేఫ్గా ఉన్నాయో లేదో మనమే చెక్ చేసుకోవడానికి ఒక సింపుల్ మార్గం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్, కేవలం 3 స్టెప్స్. ఫస్ట్, కూల్గా ఉండండి, కంగారు పడొద్దు. నెక్స్ట్, యూట్యూబ్ స్టూడియోలోని రెవెన్యూ ట్యాబ్, అంటే రాబడి అనుంటుంది కదా, ఆ ట్యాబ్కి వెళ్ళండి. ఫైనల్గా అక్కడ సంపాదన వివరాలు ఒకసారి చెక్ చేసుకోవాలి. అసలు మ్యాటర్ అంతా ఇక్కడే ఉంది. ప్రాబ్లమంతా మెయిన్ డాష్బోర్డ్లో మాత్రమే కనిపిస్తోంది. కానీ ఆ రెవెన్యూ ట్యాబ్ లోపలికి వెళ్తే అక్కడ మాత్రం అసలు సంపాదనంతా కరెక్ట్గా అప్డేట్గా ఉంటుంది. చూసారా? అంటే డబ్బులు ఎక్కడికి పోలేదన్నమాట. ఓకే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాంట్లోంచి గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒకసారి క్విక్గా చూసేద్దాం. ఒకవేళ ఎప్పుడైనా ఈ సమస్య ఎదురైతే ఇవి గుర్తుపెట్టుకోండి. మొదటిది, డాష్బోర్డ్లో జీరో కనపడటం అనేది ఒక తెలిసిన గ్లిచ్. రెండోది, ఇది చాలామంది క్రియేటర్స్కే వస్తోంది. మూడోది, సంపాదన అంతా సేఫ్గా ఉంది. నాలుగోది, కన్ఫర్మ్ చేసుకోవాలంటే రెవెన్యూ ట్యాబ్ చెక్ చేయండి. చివరిగా, యూట్యూబ్ దీన్ని త్వరలోనే సరిచేస్తుంది. అంతే, ఈ పాయింట్స్ గుర్తుంటే చాలు. చివరగా ఒక ప్రశ్న. ఈరోజు ఇదొక చిన్న గ్లిచ్, రేపు ఇంకో కొత్త మార్పు రావచ్చు. యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ నిరంతరం మారుతూనే ఉంటాయి. మరి అలాంటప్పుడు ఇలాంటి టెక్నికల్ సమస్యలు వచ్చినప్పుడు క్రియేటర్లు వాటికి ఎలా సిద్ధంగా ఉండాలి? ఇది ఆలోచించాల్సిన విషయం.